ఎల్పీజీ గ్యాస్ నిండి ఉన్న ఒక ట్రక్ ని జైపూర్ అండ్ అజ్మేర్ హైవే మీద యూటర్న్ తీసుకుంటుండగా ఒక సిఎన్జి నిండి ఉన్న ట్రక్ వచ్చి వెనక నుండి గుద్దుకుంది. యాక్సిడెంట్ అవ్వగానే 500 మీటర్ల రేంజ్ లో ఎంత పెద్ద బ్లాస్ట్ అయింది అంటే ట్రక్ డ్రైవర్ల శవాలు కాదు కదా, వాళ్ళ బూడిద కూడా మిగలేదు. ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత కార్లు బైకులు నడిపే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటే ఆ రోజు మార్నింగ్ 5:30 అవుతుంది. జైపూర్ అజ్మేర్ హైవేలో ఒక యూటర్న్ ఉంది. ఆ యూటర్న్ కి ఒకవైపు పెట్రోల్ బంక్, మరోవైపు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఎల్పీజీతో నిండి ఉన్న ఒక ట్రక్ ఆ యూటర్న్ నుండి టర్న్ తీసుకుంటుండగా వెనక నుండి ఇంకో ట్రక్ వచ్చి గుద్దుకుంది. యాక్సిడెంట్ వల్ల ఎల్పీజీ ట్రక్ యొక్క నాజల్ విరిగిపోయి అందులోంచి 18 టన్నుల గ్యాస్ లీక్ అయింది. కొన్ని సెకండ్ల నిశ్శబ్దం తర్వాత కిలోమీటర్ల దూరం వరకు వినిపించేలా ఒక పెద్ద భయంకరమైన బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్ కారణంగా 14 మంది చనిపోయారు, 40 మంది గాయపడ్డారు అండ్ 500 మీటర్ల పరిధిలో ఉన్న 40 వెహికల్స్ మంటల్లో కాలిపోయాయి. ఈ ట్రక్ దగ్గరగా బైక్ మీద వెళ్తున్న వ్యక్తి హెల్మెట్ కాలిపోయి అతని మొహానికి అతుక్కుపోయింది. ఎల్పీజీ ట్రక్ సమీపంలో ఒక డబుల్ డెక్కర్ బస్ కూడా ఉండింది. అందులో ఉన్న జనాలు అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. దగ్గరలో ఉన్న కార్ డోర్స్ కాలిపోయి లోపల ఇరుక్కుపోయిన జనాలు బయటికి రాలేక